ఓలా జరంత ఆగుర్రి ఆగుర్రి జరంత ఆగి జరంత మన వీడియోలు కూడా జరంత చూడుర్రోలా. అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టునిషా స్టోరీస్ అండ్ వ్లాగ్స్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది గైస్, చూసేయండి. ఇవాళ మమ్మీ డాడీ అయితే ఊరికి వెళ్తాళ్ళు. వాళ్ళకైతే ఊర్లో చేయాల్సిన పనులు కొన్ని అయితే ఉన్నాయి. మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయ్యేలోపు ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి కదా. ఎట్లాగో ఇక్కడికి వచ్చి కూడా వారం అవుతుంది కదా అనేసి ఇంకా ఊరికైతే వెళ్తున్నారు. వాళ్ళు ఎట్లాగ వెళ్తున్నారు కదా అని నేనైతే కొన్ని ప్రయోగాలు అయితే చేస్తున్నాను. అందులో మొదటిది వచ్చేసి మ్యాంగో తోటి కేకు, రెండవది వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీము, మూడవది వచ్చేసి మ్యాంగో జ్యూసు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను మామిడి పండ్లతో అని అంటే, మా మమ్మ ఏం చేసిందంటే నిన్న 6 కిలోల మామిడి పండ్లు ఉన్నది. ఆ మామిడి పండ్లు తిందామంటే ఘోరంగా పుల్లగా ఉన్నాయి, తినలేము. ఇక గవిటిని మేమేం చేసుకుంటాం చెప్పండి, మేము అసలుకే మంచుకుంటేనే వంకలు పెడతాం. అట్లాంటిది ఇక పుల్లగా ఉంటే మేము ఎడ తింటాం చెప్పండి. అందుకే ఇక అమ్మమ్మ వాళ్ళకి పంపించినా కూడా ఎన్ని పుల్లటి అని తింటారని గిట్లా చక్కెర వేసి గిన్ని ప్రయోగాలు అయితే చేస్తాను. మమ్మీ వాళ్ళు ఎట్లా వెళ్తారు కదా, అమ్మమ్మ వాళ్ళకి తీసుకుపోతారని గీ అన్ని ప్రయోగాలు. ఇక మమ్మీ ఎట్లా పోతుందని మమ్మీ చేతోటి చేసిన మిర్చీలు అంటే నాకు బోల్డ్ అంత ఇష్టము. నాకైతే మిర్చీలు, ఇక మా భగత్ బాబు అయితే మిర్చీలు అంటే ఆవడంత దూరం ఉంటాడు. ఇక ఆయన కోసం అయితే ఇంతంత పకోడీ. ఇక మా అమ్మ అయితే చాలా కష్టపడి చెమటలు కాచుకుంటూ మరీ చేసేస్తుంది. మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం కదా, ఎంత మంచి కూరతో తిన్నా కానీ కంపల్సరీ ఇంతంత లాస్ట్కి అయితే పెరుగుతో తినంది తృప్తిగా అనిపించదు. ఇక అస్సలే మనం స్పైసీ బ్యాచ్, గంత స్పైసీ గీ ఎండాకాలం తిని గీ పెరుగుతో తినకపోతే ఎట్లా చెప్పండి. గందుకే రోజు పెరుగు తెచ్చుకుంటాను. అప్పుడప్పుడైతే నేను పెరుగు ఇంట్లోనే తోడు పెడతానా, కానీ నాకెందుకో కానీ నేను తోడు పెట్టిన దానికంటే బయట పెరుగులు కొన్న దానికంటే గీ వైష్ణవి కర్డ్ అయితే నాకు భలే నచ్చిద్దబ్బా. చూస్తాడని మీకు అర్థమైపోతలేదా, టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. కొన్ని పెరుగులు అయితే బయట కొనేది తింటే పుల్లగా ఉంటుంది, కానీ ఇదైతే అస్సలే ఉండదు. నాకు పెరుగులలోనైతే హానెస్ట్గా చెప్తున్నాను, నాకు వైష్ణవి పెరుగు అంటే చాలా 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 ఇష్టము. ఎట్లాగో మమ్మీ డాడీ కూడా ఉన్నారు కదా, అందుకేనైతే ఈ కేజీ బకెట కొనుక్కరమ్మంటే ఇదైతే కొనుక్కొని వచ్చిండు. మీకైతే దగ్గరలో వైష్ణవి కర్డ్ అవైలబుల్గా ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పినాను. నేనైతే ఇదైతే హానెస్ట్గా రివ్యూ ఇస్తున్నాను, నిజంగా చెప్తున్నాను. వైష్ణవి కర్డ్ అయితే టేస్ట్ చాలా 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 బాగుంటుంది. మనం ఇంట్లో తోడు పెట్టుకున్న దానికంటే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది అసలుకి. అందుకే మేమైతే ఫస్ట్ కర్డ్తోనైతే ఈరోజు తినేస్తున్నాము. నేనైతే ఈరోజు ఆఫ్టర్నూన్ కర్రీకి అయితే ఒకటి సంటే చేసిన, పెద్ద ప్రయోగమే చేసినాను. అది నాకైతే ఇన్స్టాలో రీల్ వస్తే రీల్ని అయితే ఈరోజు ప్రయోగం చేసి మా మమ్మీ మా డాడీ మా భగత్ మీద చూపించినాను. నేనైతే అది చేసినాను కానీ వాళ్ళందరికీ నచ్చింది కానీ నాకైతే నచ్చలేదు. అందుకే నేనైతే ఫస్ట్ మామిడికాయ పచ్చడితో తిని తర్వాత పెరుగుతోటి అయితే తింటానా. ఇక మహాబేబీకి కూడా పెరుగుతోటి అయితే తినిపిస్తానా ఈరోజు అయితే. ఇక గియ్య ఉళ్ళ మా అమ్మ కొనిచ్చిన 6 కిలోల మామిడి పండ్లు ఇవైతే మేము తినలేకపోతాను. 4 ఉంచుకొని మిగతా అన్ని వాళ్ళతోటి పంపిస్తే మా తాతమ్మ మా అమ్మమ్మ అన్న తింటారని పంపిస్తానా. ఇక మహాగాడికి అయితే మళ్ళీ సపరేట్ అయితే ప్యూరీ లెక్క చేస్తాను, కొన్ని పాలు కలిపి చక్కెర వేయకుండా. ఇక నేనైతే ఇవాళ ఒక ప్రయోగం చేసిన అని చెప్పినాను కదా, కూర గదే ఉళ్ళ ఆమ్లెట్ కూర అంట, గది ఇన్స్టాలో యూస్ అయితే చేసినాను. ఇక కేక్ అయితే మొత్తానికైతే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. ఇక గీ గుడ్లతో చేసిన కూర అయితే మా అమ్మనైతే మా డాడీ అయితే మటన్ కంటే మంచిగా ఉన్నది అనుకుంటే లొట్టలు వేసుకుంటూ తిన్నారు. నాకైతే ఒక ముద్ద పెట్టగానే నాకెందుకో నచ్చలేదు అసలుకి. మా భగత్ బాబుకి కూడా ఫుల్గా నచ్చేసిందంట, కానీ నాకెందుకో నచ్చలేదు, నాకే అర్థమవుతలేదు. మేబీ నేను అక్కడ ఉండి చేసినందుకు నాకు నచ్చలేదేమో అని నాకు అనిపించింది. కేక్ అయితే చూడండి పర్ఫెక్ట్గానే వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఎంతైనా గోధుమ పిండితో చేసినా కాబట్టి మైదాతో ఉన్నంత పర్ఫెక్ట్గానైతే రాదు. కాకపోతే గోధుమ పిండి హెల్దీ కదా, పర్ఫెక్ట్ మనకెందుకు, టేస్ట్ ముఖ్యం హెల్దీ ముఖ్యం కదా. అందుకే ఇక నేనైతే ఏం చేసిన కేకు గోధుమ పిండితోనే చేస్తాను. నేనైతే మైదా అసలు యూజ్ చేయను, ఎప్పుడో ఒకసారి మైదానైతే యూజ్ చేస్తా. ఇక మమ్మీ వాళ్ళు అయితే పోయే ముందు అయితే మనిషికి ఒక గ్లాస్ అయితే జ్యూస్ పోసుకొని అయితే తాగేసినాము. మమ్మీ డాడీ అయితే ఇక్కడ నుంచి 4:30కి అయితే స్టార్ట్ అయ్యిళ్ళు. ఇప్పుడే ఇంటి దగ్గర అయితే రీచ్ అయ్యిల్లట, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాల్ చేసి చెప్పిర్రు. ఇంతకు ఇదేంటని చూస్తున్నారా, అదేనండి మమ్మ ఎర్త్ వాళ్ళ సన్ స్క్రీన్ అనమాట. నేను ఇది వచ్చేసి మీషోలో ఆర్డర్ పెట్టాను. యాక్చువల్లీ ఇది మాకు 220 రూపీస్ పడింది. అమెజాన్లో వచ్చేసి 320 ఉందన్నమాట.
సో 100 రూపీస్ డిఫరెన్స్ ఉంది కదా అని మీషోలో ఆర్డర్ పెట్టాను. మీషోకి అమెజాన్కి క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది కదా, అమెజాన్లో మంచిగా ఉంటుంది, మళ్ళీ కరెక్ట్ ప్రోడక్టే మనకు వస్తుంది అనమాట. ఇది మమా ఎర్త్ అని పెట్టి కూడా ఫేక్ ప్రోడక్ట్ ఇస్తారేమో అనేసి నేను అనుకున్నాను. ఒకవేళ ఫేక్ ప్రోడక్ట్ అయితే మళ్ళీ రిటర్న్ పెట్టచ్చులే అనేసి అనుకున్నాను. బట్ మంచిగా వచ్చింది. అండ్ నా లైఫ్లో ఫస్ట్ టైం నేనైతే సన్ స్క్రీను ఆర్డర్ పెట్టడం, ముట్టుకోవడం, చూడడం కూడా, వినడం కూడా, నేను సన్ స్క్రీన్ అనేది ఉంటుంది ఇట్లా యూజ్ చేస్తారు, దీనికి పర్పస్లో యూజ్ అవుతుంది అని కూడా నేను ఈ సమ్మర్లోనే తెలుసుకున్నాను. ఇదైతే నేను భగత్ బాబు కోసం అయితే ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే భగత్ బాబు ఎక్కువ ఎండలో వెళ్తూ ఉంటాడు కదా ఆఫీస్ పర్పస్లో. సో అతనికైతే యూజ్ అవుతుంది, ఎక్కువ ఫేస్ ట్యాన్ కాకుండా ఉంటుంది కదా సన్ స్క్రీన్ యూజ్ చేస్తా అనేసి ఆయనకు తెలియకుండా ఆర్డర్ పెట్టాను. ఆయన యూజ్ చేస్తారో చేయడో కూడా నాకు తెలియదు. ఏమంటాడో రియాక్షన్ అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లోనైతే చూపిస్తాను. మొత్తానికైతే ఈ ప్రోడక్ట్ అయితే ఇట్లుంది. సో ఇది మమా ఎర్త్ అనేది మన ఇండియా ప్రోడక్ట్ కాబట్టి ఒకసారి యూజ్ చేద్దాం అనేసి నేనైతే పెట్టాను. నేనైతే నా స్కూలింగ్ అంటే నా కాలేజ్ డేస్ అప్పుడు మొత్తం నేనైతే ఫెయిర్ అండ్ లవ్లీనే యూజ్ చేసేదాన్ని. కాలేజ్కి వెళ్ళేటప్పుడు డైలీ పెట్టేదన్నా. ఇక మహాబేబ్ వచ్చినాకనైతే డైలీ ఎక్కడ ఫెయిర్ అండ్ లవ్లీ లేదు, పౌడర్ లేదు, ఎటన్నా బయటికి పోతేనే పెట్టుడు అవైనా కూడా. ఇక ఇది భగత్ బాబు యూజ్ చేయకపోతే ఏం చేస్తాను చెప్పండి, నేనే అట్లా ఇట్లా చేసి ఎప్పుడో ఒకనాడు పెట్టుకోవాలి. యూజ్ చేసినాకనైతే దీని రిజల్ట్ ఎట్లున్నది అన్నది నేనైతే మీకు షేర్ చేస్తాను. సో మీకైతే ఈ వ్లాగ్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితేనైతే మన వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.